హైదరాబాద్ కొంప ముంచుతున్న ఢిల్లీ గంజాయి. అర్థం చేసుకోండి ఒక్కసారి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మహేంద్ర యూనివర్సిటీకి కొరియర్ ద్వారా వస్తున్నటువంటి గంజాయి. 50 మంది స్టూడెంట్స్ ఆ గంజాయి వాడుతున్నట్టుగా యాక్షన్ టీం పట్టుకోవటం జరిగింది. ఒక్క సిగరెట్ విలువ 2,500 రూపాయలు. మరి ఇదంతా పెద్ద పెద్ద జాతి అన్న కావచ్చు, లేదా దగ్గర డబ్బు లేకపోతే దొంగతనాలు చేయవచ్చు, ఆ పైన మర్డర్లు కూడా చేయవచ్చు. చూసారా గంజాయి ఎక్కడికి తీసుకొని పోతుందో. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా వస్తున్నటువంటి ఈ గంజాయిని ఈగల్ యాక్షన్ టీం పట్టుకోవటం జరిగింది. కాబట్టి మనకు నార్త్ నుంచే ఎఫెక్ట్ ఉన్నది ఎక్కువ. మరి ఈ గంజాయి ఈ విధంగా పట్టుకోవాలంటే పోలీస్ స్టాఫ్ కావాలి. పోలీసు స్టాఫ్ కావాలంటే ఇంకా రిక్రూట్మెంట్ జరగాలి. ఇంకా రిక్రూట్మెంట్ జరగాలంటే బడ్జెట్ పెంచాలి. బడ్జెట్ పెంచాలంటే పబ్లిక్ మీద ట్యాక్సులు వేయాలి, రకరకాల ట్యాక్సులు వేయాలి. ట్యాక్సులు వేస్తే కట్టేది ఒకడు, ట్యాక్సులు వసూలు చేసేది ఒకడు. వాళ్ళ గురించి స్టాఫ్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటివి వేరే దారి చూడండి అని ప్రభుత్వానికి మా యొక్క విన్నపాలు. ఈ ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేయటం, ప్రజలను బాధ పెట్టడం, వీటన్నిటికంటే వేరే విధంగా ఆలోచించండి ఏం చేయాలి ఏంటనేది. అనవసరంగా వాళ్ళని జైల్లో పెట్టి జైల్లో కూడు కూడా ఇక్కడ ప్రజలే పెట్టేది. ప్రభుత్వం జేబులోంచి పెట్టడం కాదు. జేబులో ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల దగ్గర నుంచి వసూలు చేయవలసిందే. ఇప్పుడు జైళ్ళల్లో తిండి కూడా ప్రజల డబ్బే. ఆలోచించండి మీరు. ఇవన్నీ నేను ఎక్కడ చెప్పమంటారు? ఎక్కడ నన్ను ఇవన్నీ విశదీకరించి చెప్పమంటే ఎట్లా చెప్పండి? మీరు కూడా ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.